సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు గౌరవ శ్రీ గవాయ్ గారు చేసిన వ్యాఖ్యలకి రెండు వైపులా ప్రజలు విశ్లేషణ ఇస్తున్నారు. ఒక వర్గం వాళ్ళు ఆయనది తప్పని, ఒక వర్గం వాళ్ళు ఆ లాయర్ తప్పని. 100% ఎవరు కూడా ఎవరిని సమర్థించట్లేదు. అంటే విప్లవం మొదలైంది. ఇది చిలికి చిలికి గాలివానయ్యి ఇంకో పెద్ద దుమారానికో ఇంకో పెద్ద ఉన్మాదానికో దారితీక ముందే ఇట్లాంటి విషయాల్ని ప్రభుత్వాలు కంట్రోల్ చేయడం అనేది చాలా అవసరం. ఇతను చెప్పు విసిరాడు, రేపొద్దున ఇతను కాల్చొచ్చు. ఈ జస్టిస్ గవాయ్ గారు మహా అయితే ఇంకో కొంతకాలమే పదవిలో ఉంటారు. ఆ తర్వాత ఇవాళ కక్షం మనసులో పెట్టుకున్న వ్యక్తి రేపొద్దున ఏదైనా చేయొచ్చు కదా. ఇలా ఎంతమందిని మీరు కంట్రోల్ చేస్తారు? కంట్రోల్ చేసుకోవాల్సింది మీ ఆలోచనలని, మీ నాలికని, మీ ఉన్మాదాన్ని. మీకు హిందూయిజం మీద నమ్మకం లేకపోయిండొచ్చు, సనాతన ధర్మాన్ని నమ్మకపోయిండొచ్చు, మీకు అంబేద్కర్ దేవుడైతే అయ్యి ఉండొచ్చు, మీకు బౌద్ధుడు బుద్ధమతం చాలా పూజనీయమైనదైతే అయ్యి ఉండొచ్చు. కానీ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకి, హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళకి, హిందూ ధర్మంలో పుట్టి పెరిగిన వాళ్ళకి హిందూ దైవాలే దైవం. సాక్షాత్తు విష్ణుమూర్తే దైవం, సాక్షాత్ కృష్ణ పరమాత్ముడే దైవం, అమ్మవారే దైవం. మా దేవుణ్ణి కాదనే హక్కు మీకు లేదు, మా దేవుణ్ణి వెటకారం ఆడే హక్కు మీకు అసలు లేదు. భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం యొక్క ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ గవాయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి బాధపడినటువంటి వాళ్ళు, తమ మనోభావాలు దెబ్బతిన్నటువంటి వాళ్ళు ఆయనకి ఒక ఈమెయిల్ ద్వారానో లేకపోతే ఉత్తరం ద్వారానో ఏ రకంగా అవకాశం ఉంటే ఆ రకంగా, ఏ మాధ్యమం ద్వారా అవకాశం ఉంటే ఆ మాధ్యమం ద్వారా ఆయనకి ఈ విషయాన్ని తెలియచేయండి. ఆయన గనక తన తప్పుదని తెలుసుకుని క్షమాపణ కోరినట్లయితే హిందువులంతా కూడా శాంతి స్వరూపులు, శాంతి కాముకులు, శాంతిని ప్రేమించేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని క్షమించి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తారు. లేదంటే ఎటువంటి ఉపద్రవాలకి ఈ సంఘటనలు, ఇలాంటి సంఘటనలు దారితీస్తాయనేది నిజంగా చాలా భయం కల్పించేటువంటి విషయం, భయం కొలిపేటువంటి విషయం.